చాట్ జీపీటీ ఎలా ఇన్స్టాల్ చేయాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన ఫస్ట్ ఏంటంటే ప్లే స్టోర్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. ప్లే స్టోర్లోకి వచ్చేసి ఇక్కడ మనకి ప్లే స్టోర్ ఉంది. కిందకు వస్తే ఇదిగోండి ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ చాట్ జీపీటీ అని టైప్ చేయాలి. కింద సెర్చ్ బాక్స్ ఉంటుంది. కింద మీకు పైన ఉండొచ్చు. సెర్చ్ బాక్స్లోకి వచ్చేసి చాట్ జీపీటీ CHATGPT అని చెప్పేసి చాట్ జీపీటీ అని సెర్చ్ చేస్తే మనకి చాట్ జీపీటీ అని వస్తుంది. ఇక్కడ కింద చాట్ జీపీటీ ఉంది కదా, అది అక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఓపెన్ అని వస్తుంది. మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయాలి. పైన ఇంకోటి ఓపెన్ చాట్ ఏఐ బోట్ అని ఉంది కదా, అది కాదు, ఓన్లీ చాట్ జీపీటీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మళ్ళీ అది ఇన్స్టాల్ చేస్తే అది వేరేది అయిపోతుంది. కింద చాట్ జీపీటీ అని ఉన్నది కదా, దాన్ని మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. పైన ఉన్నది ఇన్స్టాల్ చేయొద్దు. స్పాన్సర్డ్ అని ఉన్నది, అది చూసుకొని జాగ్రత్తగా అది ఇన్స్టాల్ చేసిన తర్వాత అట్లా మళ్ళీ ఓపెన్ వస్తుంది అనమాట. ఇన్స్టాల్ అయిపోయి ఆటోమేటిక్గా అది మనం ఓపెన్ వస్తుంది. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే మనకేంటంటే కింద నాకు మైక్ ఉంది కీబోర్డ్ దగ్గర, ఆ మైక్ నేను అది యూజ్ చేస్తాను మామూలుగా. అది కాకుండా మనకేంటంటే చాట్ జీపీటీ ఆ సెర్చ్ బాక్స్ దగ్గర పక్కన ఒకటి మైక్ సింబల్ ఉంది. ఏదంటే ఒకసారి చూడండి, నేను చూపిస్తా. ప్లస్ ఇదేంటంటే మళ్ళీ మనం లాగిన్ చేసుకోవాలి కంపల్సరీగా. పైన లాగిన్ సింబల్ ఉంది కదా, ఫోటో, అక్కడ లాగిన్ చేసుకుంటే మనం చెక్ చేసినవన్నీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట, పోకుండా. మళ్ళీ ఎప్పుడన్నా భవిష్యత్తు చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేసి సెర్చ్ బాక్స్లోకి వచ్చేసి ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ నాకు మైక్ ఉంది, ఆ మైక్ వాడతా. నేను మైక్ వాడకుండా, మీకు ఉండకపోవచ్చు, నా ఫోన్లో ఉంది. ఇక్కడ అది కాకుండా ఈ చాట్ జీపీటీలోనే ఒక మైక్ ఉంటుంది అనమాట. అది ఒక పక్కన ఆ మైక్ మీద క్లిక్ చేస్తే దానికి పర్మిషన్స్ అడుగుతుంది. మనం పర్మిషన్ ఇవ్వాలి ఫుల్గా. పర్మిషన్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఇట్లా పొద్దున్నే ఆకలి వేస్తుంది బాగా, నాకు షుగరు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఏం తినాలో అర్థం కావట్లేదు, ఏం తినా నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట చాట్ జీపీటీని. అది చెప్పేసి కింద పక్కన బటన్ ఉంది కదా, యారో బటను, పైకి ఉండే అది యారో బటన్ ఉంది కదా తెల్ల కలర్లో, దాన్ని క్లిక్ చేస్తే అదేంటంటే మనకి అది యాక్సెప్ట్ చేసింది అనమాట. మనం చెప్పింది అది తెలుగులో తీసుకుంటుంది. తెలుగులోనే మళ్ళీ మనకి ఏంటంటే ఆన్సర్ ఇస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. అది మొత్తం చెక్ చేసి చెప్తుంది మీరు చెప్పింది చాలా కరెక్ట్, కొలెస్ట్రాల్ ఉన్న వల్ల ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, థైరాయిడ్ ఇష్యూ ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి మొత్తం చెప్తుంది. అది చెప్పి మనకేంటంటే క్లియర్గా ఏం తినాలనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఏంటంటే మొత్తం చదువుకుంటా వెళ్ళొచ్చు, కింద వరకు మొత్తం చెప్తుంది ఏం తినాలి, ఎట్లా తినాలని. అది ఫస్ట్ ఓట్స్ తినమంటుంది. తర్వాత మొలకెత్తిన పప్పులు, మొలకెత్తిన గింజలు కానీ పప్పులు కానీ తినమంటుంది. గ్రీన్ గ్రామ్ అంటే మనకి పెసలు అవి ఉంటాయి కదా, అవి ఇడ్లీ సాంబార్ కూడా తినమంటుంది. మిల్లెట్ దోశ, జొన్నలు రాగి కొర్రలు తినమంటుంది. పండ్లు కూడా ఏ పండ్లు తినాలి, ఏ పండ్లు తినకూడదు కూడా చెప్తుంది పొద్దున్నే. యాపిల్స్, జామకాయలు, పియర్స్ తినొచ్చు అని చెప్పి అంటుంది. అరటికాయ, అట్లా మామిడికాయ అలాంటివి పొద్దున్న తినకూడదు అని చెప్పి అంటుంది. గోరువెచ్చని నీళ్ళు తాగితే కూడా మంచిదని చెప్పి చెప్తుంది అనమాట. లేదు ఇక్కడ ఏంటంటే నాకు ఓట్స్ తింటే పడదని చెప్పి చెప్తున్నా, ఒకళ్ళు ఇడ్లీ సాంబార్ తింటే పడదంటే కొంతమంది అది కూడా చెప్పొచ్చు. అట్లా మనకి ఏదన్నా వాళ్ళు అది ఇచ్చిన ఫుడ్లో ఏదైనా ఇష్యూ ఉంటే అది చెప్తే, మనకు పడకపోతే దాని గురించి చెప్పి మనం అడగవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే అవన్నీ అడిగి నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నా. అంటే ఉన్నాయంటే నాకు ఉన్నాయని కాదు, నేను జస్ట్ దాన్ని అడగడానికి కోసం వాళ్ళు చెప్తున్నా. మీకు అంటే మనకి ఏ ప్రాబ్లం ఉంటే దాని గురించి దాన్ని చెప్తే అది చెప్పిద్ది అనమాట ఆన్సర్. ఇప్పుడు అంతా చెప్పేసి పక్కన ఉన్న తెల్ల బటన్, అది యారో బటన్ నొక్కుతాను అనమాట. అది నొక్కితే అది ఇట్లా తిరిగేసి అది మళ్ళీ అది రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకుంటే మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్, నేను క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా చెప్తానని చెప్పి చెప్తుంది అనమాట. ఇట్లా అక్కడ మళ్ళీ మనం ఓట్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, గ్యారంటీ ఏం కాదు. ఓట్స్కి మనకి రీప్లేస్గా జొన్నలు కూడా తినొచ్చు అని చెప్పేసి అంటుంది. జొన్నలు ఎట్లా తినాలి అని చెప్పేసి అంటుంది.
జొన్నలకి థైరాయిడ్ ఉండడం వల్ల ఏం ఇష్యూ రాదని చెప్పేసి చెప్తుంది, అది కూడా చెప్తుంది అన్నమాట. దానివల్ల సైంటిఫిక్గా ఏం ప్రూఫ్ లేదని చెప్పేసి చెప్తుంది. ఇట్లా మళ్ళీ ఏంటంటే మనకి ప్రతిదీ జొన్నల్లో కూడా మళ్ళీ ఎలాంటివి వేసుకోవాలి, ఎట్లా చేసుకోవచ్చు, ఎట్లా చేసుకొని తింటే మనం జొన్నలు కూడా మనకి ఏంటంటే హెల్తీగా ఉంటుంది అనే విషయం కూడా మనకి ఏంటంటే క్లియర్గా స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తుంది అనమాట. మనం జొన్నలు తింటే ఏం బెనిఫిట్స్ వస్తాయో కూడా చెప్తుంది అది. ఆకలిని ఎట్ట కంట్రోల్ చేస్తుంది. జొన్నలు ఏంటంటే ఎవరైనా లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే జొన్నలు తింటే వాళ్ళు లావు కూడా తగ్గుతారు అట్లా. మళ్ళీ జొన్నలు ఏ టైంలో ఎట్లా తినాలని కూడా చెప్తుంది అనమాట. రాత్రిపూట ఎక్కువగా తినొద్దు, రోజు 3 పూట జొన్నలు తినొద్దు, అవి కూడా చెప్తుంది అనమాట. 3 పూట జొన్నలు తింటే మనకి ఏంటంటే దాని ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం ఏదంటే మనకు అన్ని అన్ఈజీగా ఉండొచ్చు బాడీలో, ఇంకా వెయిట్ తగ్గిపోవచ్చు, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు 3 పూట్ల తినొచ్చు, కానీ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ తింటే కొంచెం వెయిట్ తగ్గే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం తింటేనే ఆకలి తీరిపోద్ది కదా అంతే. థైరాయిడ్ గురించి టిప్స్ చెప్తారన్నమాట. ఇట్లా అంతా అన్ని విషయాలు ఏంటంటే మనకి క్లియర్ కట్గా చెప్తుంది. సో మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే మనం చూసుకొని దీనిలో మనం వాడుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే ప్రతిదీ అది 100% గ్యారంటీ ఇస్తుంది, ఒరిజినల్గా ఇస్తుంది అని చెప్పేసి గ్యారంటీ అయితే ఉండదు. మనం ఏంటంటే కేర్ఫుల్గా వాడుకోవాలి ఏదైనా. దీనిలో ఏదైనా సరే ఇష్యూ ఏంటంటే మన ఓన్ రెస్పాన్సిబిలిటీతో చేయాల్సి వస్తుంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి నేను దీనికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోను. ఏది చేసినా మీ ఓన్ రెస్పాన్సిబిలిటీతో చేసుకోవాలి కేర్ఫుల్గా. మళ్ళీ ఏమైనా ఇష్యూ వస్తే మీరు చెప్పారు చేశానని చెప్పేసానని నన్ను అంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఓకే, ఇదేంటంటే మీకు అందరికీ తెలియడం కోసం ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అయితే నేను చెప్పిన, ఇది మీకు తెలియడం కోసం ఎలా వాడాలి ఏంటి అన్నది. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే దేని గురించి తెలుసుకోవాలన్నా ఇదేంటంటే మన తెలుగులో వెళ్ళినా కూడా మనకి ఏంటంటే క్లియర్ కట్గా మొత్తం అన్ని విషయాలు అయితే చెప్తుంది, క్లియర్గా చెప్తుంది. యూస్ఫుల్ అవుతుంది మీకు అన్ని విషయాలలో. ఒక సొంత పర్సనల్ అసిస్టెంట్ లాగా మనకేంటంటే అన్ని విషయాలు చెప్తుంది. ఓకే, ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా పనికి వస్తుంది అనుకుంటే వాళ్ళకి